వదినా వదినా ఏంటంత ఆశ్చర్యంగా చూస్తున్నావు కృష్ణ? నేనే దయ్యాన్ని కాను. అయ్యో అవేం మాటలమ్మా, నువ్వు మా ఇంటి దేవతవి. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను వదినా. నువ్వే కాదు కృష్ణ, ఆ రోజు అత్తయ్యతో అర్చన ఇంటికి రాగానే నాది కూడా సేమ్ ఫీలింగ్. అసలు నమ్మలేదనుకో. ఏం కలుపు? అవునరా కృష్ణ, అర్చన తిరిగొచ్చింది. మళ్ళీ మన ఇంటికే కొత్త వెలుగొచ్చింది. పెద్దాడు చెప్పింది అక్షరాల నిజంరా. ఈ శుభవార్త నీతో చెప్పాలని, ఈ సంతోషం మనందరం కలిసి పంచుకోవాలనుకుంటే నువ్వొక్కడివే ఇన్నాళ్ళు లేకుండా పోయావు. సారీ అమ్మా, చెప్పాను కదా కంపెనీ పని మీద నేను అలా ఉండిపోవాల్సి వచ్చింది. ఫోన్లే అన్నయ్య, కొంచెం లేట్ అయినా నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు. కరెక్ట్ టైంకా అంటే? వదినా ఏంటి అందరూ అదోలా చూస్తున్నారు? నేను చెప్తాను కృష్ణ. సునామీ వస్తే ఏమవుతుంది? ఊహించని ఉత్పాతాలు సంభవిస్తాయి. ఉత్పాతాలు కాదు కానీ ఊహించిన గొప్ప విశేషాలే జరిగాయి. సునామీలా మళ్ళీ అర్చన తిరిగి రాగానే. తిరిగి రాగానే అర్థం కాలేదా? అయితే సింపుల్గా చెప్తాను విను. నెంబర్ 1, ఆ చెల్లాయి వచ్చింది, చిరునవ్వుల జల్లును తెచ్చింది. నెంబర్ 2, నీ చెల్లాయి నాకు తండ్రిగా ప్రమోషన్ ఇవ్వబోతుంది. కల్పన నిజంగానా? బాబాయ్, త్వరలో మన ఇంట్లో బుజ్జి బాబు రాబోతున్నాడు. ఇంట్లో అడుగు పెట్టగానే ఎన్ని శుభవార్తలు వింటున్నాను. ఇంకా అయిపోలేదు కృష్ణ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నట్టు నీకు సంబంధించిన మరో శుభవార్త మన ఇంట్లో రెడీగా ఉంది. నాకు సంబంధించిన శుభవార్త ఏంటది? చెల్లెమ్మా, ఏంటదని అడుగుతున్నాడు కృష్ణ. మీరు ఊరుకోండి. ఓకే. అమ్మా, ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటిది? అన్నయ్య, నువ్వైనా చెప్పు. నా నోటితో చెప్పడం ఎందుకు కానీ మీ వదిన్నే అడుగు. వదినా, ఇంకెవరు చెప్పద్దు గాని చెల్లెమ్మా, ఇన్నాళ్ల తర్వాత కృష్ణ ఇంటికి వచ్చాడు. కాఫీ లాంటి ఏర్పాట్లు చేయి. ఎందుకు లేవు? ముందు మీరందరూ కూర్చోండి. రాబా, కూర్చున్నాం. కాఫీలు. కాఫీలు. అమ్మా, ఈ దెయ్యాన్ని ఇంట్లోకి ఎవరు రానిచ్చారు? నేనే రానిచ్చాను కృష్ణ. వదినా, నువ్వు? అవును, నేనే సౌందర్యని ఇంటికి తీసుకొచ్చాను. ఎందుకు వదినా? ఇది పిశాచి, స్వర్గం లాంటి ఇంటిని నరకంగా మార్చిన దుర్మార్గురాలు.
నాన్నగారిని పొట్టను పెట్టుకున్న నరరూప రాక్షసి, నీ జీవితాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్న నయవంచికి. అందరి గుండెల్లోనూ మంట పెట్టి ఆ మంటల్లో తను మాత్రమే చలి కాచుకోవాలని ఆలోచించే పరమ కర్కోటకరాలు, నిలువెత్తు స్వార్థానికి నిదర్శనం ఈ దెయ్యం. తెలుసు, అన్నీ తెలిసే, అన్నీ ఆలోచించే సౌందర్యని ఇక్కడికి తీసుకొచ్చాను. ఎందుకు? ఎందుకంటే తను ఈ ఇంటి చిన్న కోడలు కాబట్టి, నీకు భార్య కాబట్టి. భార్య ముచ్చులాంటి ఆ మొహాన్ని చూడు. ఆ మొహంలో భార్య అనిపించుకునే ఒక్క లక్షణమైనా ఉందా? లేదు. ఇది నాకు భార్య కానే కాదు. అమ్మా, విడాకుల పత్రాలు పంపించిందన్నాగా, ఎక్కడా? తీసుకురా. ఆ పత్రాల మీద ఒకే ఒక సంతకం చేసి ఈ దరిద్రాన్ని శాశ్వతంగా వదిలించుకుంటాను. కృష్ణ, భార్యాభర్తల సంబంధం తెంచుకుంటే తెగిపోయేది కాదు. ఏనాటికైనా మీరిద్దరూ కలవాలనే ఆశతోనే, కలుస్తారనే నమ్మకంతోనే సౌందర్యని నేనే తీసుకొచ్చాను. వదినా, నువ్వు 1,00,000 చెప్పు వింటాను, ఈ ఒక్కటి తప్ప. కృష్ణ, ఈ వదిన మీద నీకు నిజంగా అభిమానం ఉంటే దయచేసి నేను చెప్పేది విను. సౌందర్య మారుతుంది. నీకు తగిన భార్యగా నేను మార్చి చూపిస్తాను. మార్పు? ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు అని ఏనాడో చెప్పాడు వేమన. ఇలాంటి దరిద్రపు మొగాల గురించే. ఈ టైంలో కృష్ణ దిగబడ్డాడేంటే? ఏమో, నాకేం తెలుసు. వచ్చి రాగానే నన్ను చూసి ఇంతెత్తున ఎగిరాడు. నా మెడ పట్టి బయటికి గెంటినంత పనిచేశాడు. అవునమ్మగారు, అర్చనమ్మ కల్పించుకొని భార్యాభర్తల బంధం 7 జన్మల సంబంధం అన్నట్టు ఏంటేటో చెప్పగానే ఇష్టం లేనట్టు కోపంగా లోపలికెళ్ళిపోయాడు. ఇప్పుడేం చేయాలి మమ్మీ? ఇన్నాళ్ళు ఆ అర్చన నన్ను బ్లాక్మెయిల్ చేసి సాధిస్తోంది. ఇప్పుడు ఇంకా ఇంకా రెచ్చిపోయి కృష్ణ కళ్ళ ముందే నాకు చుక్కలు చూపిస్తోంది. నాకు తెలుసు మమ్మీ, ఆ అవమానాన్ని భరించడం కంటే ఏ హుసేన్ సాగర్లోనూ దూకి చావడం నయం. చచ్చి ఏం సాధిస్తావే? ఏం సాధించాలన్నా బతికే ఉండాలి. ఇది ఓ బతికేనా? దిక్కుమాల బతుకు, కుక్క కన్నా అధ్వానమైపోయింది. ఛ! అమ్మగారు ఊరుకోండి, మీ అమ్మగారు ఏదో ఐడియా చెప్తారులే. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మీ డాడీ బిజినెస్లో నష్టపోయారనే సంగతి ఊళ్ళో అందరికీ తెలిసిపోకముందే ఎలాగైనా నీకు విడాకులు ఇప్పించేసి ఆ షీలా చెప్పిన ఎన్ఆర్ఐ పెళ్లికొడుకుతో నీ పెళ్లి జరిపించేసి ఏ గొడవ లేకుండా నిన్ను హ్యాపీగా అమెరికా ఫ్లైట్ ఎక్కించేద్దాం అనుకుంటే ఇలా జరిగింది. మమ్మీ, ఉన్న తాళిని ఉంచుకోలేక తెంచుకోలేక నాలో నేనే నలిగిపోతుంటే మాటికి ముందు ఇంకో పెళ్లి అంటావేంటి? అది కాదే, ఆ శశాంక్ చాలా మంచోడు. కృష్ణ కూడా మంచోడే పెళ్లికి ముందు. కానీ ఇప్పుడు నన్ను పురుగు కన్నా హీనంగా చూస్తున్నాడు. చాలు మమ్మీ, ఒక్క పెళ్లితోనే 100 పెళ్లిళ్ళు చేసుకున్నంత అనుభవం వచ్చింది. అర్థమైందే. ఏంటి అర్థమైంది? ఇంటికి పోతే మొగుడు కాదు, యముడు నా కోసం కాచుకొని ఉంటాడు. ఒంటరిగా కనిపిస్తే నా గొంతు పిసికి చంపడానికి. అనవసరంగా నువ్వు టెన్షన్ పడుకో, అలాంటిదేమీ జరగదులే. జరగదులే అని ఇక్కడ చెప్పినట్టు కాదు, అక్కడుంటే తెలిసేది నీకు. దెయ్యం పిశాచం అంటూ నన్ను ఎన్నెన్ని మాటలన్నాడు. మొగుడన్నాక 4 మాటలంటాడు, 4 దెబ్బలు కొడతాడు. భరించాలి, తప్పదు. మమ్మీ, నువ్వేనా ఈ మాట అంటోంది? నేనే. ఏం చేస్తాం, ఆడపుట్టక పుట్టాం కదా, మనమే సర్దుకుపోవాలి. సర్దుకుపోవాలా అంటే
కృష్ణతో నన్ను కాంప్రమైజ్ అవ్వమంటున్నావా? నేను కాంప్రమైజ్ కావడం లేదు మీ డాడీతో. బెల్ట్ తీసి కొట్టినా ఏం చేసినా కిక్కురు మనకుండా అంతే మరి. అంతే మరా? అంటే నన్ను కూడా కృష్ణ చెట్లు తిట్లు తన్నులు తింటూ అక్కడే పడుండమంటావా? సరే పడుండవు. ఏం చేస్తావ్ చెప్పు, ఏం చేస్తావ్? మీ డాడీ నిన్ను ఇంటికి రానివ్వరు. ఇంకో పెళ్లి చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు. కనీసం విడాకులు తీసుకుని నీ దారిన నువ్వు విడిగా బతకాలన్నా ఆ అర్చన పడనివ్వదు. ఇంకేంటి దారి? ఏ దారి లేకపోతే గోదారే. మంగా, లేకపోతే ఏంటమ్మగారు, ఇందాక నుంచి చూస్తున్నాను మొగుడు ఇంటికొచ్చాడో అని మొత్తుకుంటారేంటి? మొత్తుకోక ఏం చేయనే? వాడు మొగుడు కాదు, యముడు. ఆ యమ్ముడు కూడా ఓ ఆడదానికి మొగుడేనండి. ఎర్రటి కళ్ళు, ఇంతింత మీసాలు, చేతిలో యమపాశంతో రాత్రింబగళ్ళు చావుల గురించి శిక్షల గురించి ఆలోచించే ఆయన గారిని ఆ ఇల్లాలు భరించట్లేదా అంట. అంతెందుకు అమ్మగారు, తాగుబోతోళ్లని, పేకాటరాయుళ్ళని, ఏ పని చేయని బేవర్సుగాళ్ళని ఈ లోకంలో పెళ్ళాలు భరిస్తూనే ఉన్నారు కదా. వాళ్ళకన్నా తీసిపోలేడు కదా మీ ఆయన. అది కాదే. చూడు, కారడవిలో చిక్కుకుపోయాను అని ఏడిస్తే ప్రయోజనం ఉండదు. ఆ చీకట్లోంచి బయటపడే మార్గాన్ని వెతుక్కోవాలి. మీ మమ్మీ చెప్పింది అక్షరాల నిజం అమ్మగారు. కృష్ణబాబుతో మీరు కొంచెం చనువుగా ఉన్నారనుకోండి, కొంగున కట్టుకోవచ్చు, ఆ తర్వాత చక్రం తిప్పొచ్చు. అది మీరు అనుకున్నంత తేలిక కాదు. నువ్వనుకుంటున్నంత కష్టమూ కాదు. అన్నీ ఆలోచించే చెప్తున్నాను. ఇప్పుడు ఆ ఇంట్లో నీకు ఎవరి సపోర్టు లేదు. ఇదే మంచి అవకాశం. నీ భయాలన్నిటినీ పక్కన పెట్టు. ఎలాగైనా కృష్ణని నీ దారిలోకి తెచ్చుకో. కరెక్ట్ అమ్ముగోరు. ఒక్క కృష్ణబాబు గారి సపోర్ట్ ఉంటే మీరా ఇంట్లో వాళ్ళందరినీ ఒక ఆట ఆడించొచ్చు. ఇన్నాళ్ళు మీతో ఆడుకున్న అర్చనమ్మని దుమ్ము దులపచ్చు. అమ్మగారు, అలా కోపంగా చూడకండి. ముందా సూపల్ని దించండి. ఛీ! అమ్మగారు, అయ్యగారు వెళ్ళిపోయారు. పలుకరించకపోతే పలుకరించకపోయాడు. చీ అంట చీ. అమ్మగారు, ఎంత జరిగాక మొగుడన్న వాడికి ఆ మాత్రం కోపం వస్తుంది. వస్తే మొహం మీద చీ కొట్టేయాలా? ఈ కోపం ఎంతసేపమ్మా? మగాడి కోపం తాటాకు మంటలాంటిది. చీకటి పడ్డాక కొంగు తగిలితే అన్ని కోపాలు కొండెక్కాల్సిందే. ఏమోనే, మొహం మీదే చీ కొట్టినవాడు అంత తేలిగ్గా లొంగుతాడా? ఎందుకు లొంగడమ్మగారు? విశ్వామిత్రుడంతటోడే మేనక కళ్ళ ముందు కనిపించగాని ఏమైపోయాడు? అయిసైపోలేదు. ఆడదాని ఓరసూపులనే మన్మద బాణాలు సూటిగా గుండెల్లో గుచ్చుకుంటే కింగులాంటి మగాడైనా సరే కొంగు పట్టుకోవాల్సిందే.
ఎలిక తోక అంట ఎలిక తోక. దేశాలు పట్టి తిరిగి సిన్నయ్య గారికి సోపు మందగించినట్టుంది. మంగ, అంత మాట అనిపించుకున్నాక సిగ్గు లేకుండా నేను ఇలా తయారవ్వడం చెవ్వొద్దు. నాకు ఈ అలంకరణలేవి వద్దు, తీసిపారే. అమ్మమ్మమ్మమ్మ అట్ట అనకండమ్మా. మండిపడే మగాణ్ణి ఐస్ చేయాలంటే ఈ మల్లెపూల్ని మించిన మందు ఈ భూప్రపంచంలోనే లేదు. అంతేనంటావా? నేను చెప్పినట్టు నడుచుకోండమ్మా. ఎలికి తోక అన్న నోటితోనే మిమ్మల్ని ఎలిజబెత్ రాని అని పొగడతతో ముంచేయకపోతే నా సెవి కోయించుకుంటాను చూడండి. ఏమోనే, ఇంత జరిగాక కూడా నా అంతటా నేనే వెళ్తే సిగ్గులేందనుకుంటాడేమో. అనుకుంటే అనుకోనిండమ్మా. మొగుడు పెళ్ళాల మధ్య బంధం గట్టిపడాలంటే ఇదొక్కటే దారి. మీరుండండి చెప్తాను. గిట్టనోళ్ళు లచ్చ అంటారు, పట్టించుకుంటామా ఏంటి? అసలు ఈ లోకంలో కసుబుసులాడుకుని మొగుడు పెళ్ళాలు ఉంటారా? ఎవరి దాకానో ఎందుకు తాలిబొట్టుని తెంపేసుకున్నాక కూడా రామప్రసాద్ గారు అర్చనమ్మ గారు కలిసిపోలేదా ఏటి? మన పెద్దోళ్ళు అన్నట్టు లచ్చ పాపాలైనా గంగలు మునిగితే పోతాయి, కోటి కొట్లాట్లైనా లైట్ ఆర్పేసిన తర్వాత వాటంతటవే సర్దుకుంటాయి. ఏంటున్నారా? ఇవాళ మా సౌందర్యమ్మకి పండగ, శోభనం పండగ. కొలుకునేవాళ్ళు కొలుకోవచ్చు. అమ్మగారు, అమ్మగారు. కృష్ణ, భోంచేవా? నాకు ఆకలిగా లేదు. అమ్మగారు ఎంజాయ్. నా మీద నీకు కోపంగా ఉంది కదా? నాకెవరి మీద కోపం లేదు. కృష్ణ, చల ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తుంది. నాకు కొంచెం అలసటగా ఉంది, రేపు మాట్లాడుకుందాం.